సంగం దగ్గర నిన్నటి రోజు జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందులో భాగంగా ఈరోజు మృతదేహాలను సందర్శించి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. అయితే సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరగడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇది అందుకు భిన్నంగా ఇసుక అక్రమ లోడుతో అధిక లోడుతో వస్తూ రాంగ్ రూట్లో వచ్చి కారుని ఢీకొన్నటువంటి ప్రమాదంలో 4 మగవాళ్ళు 3 మహిళలు మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే జిల్లాకు సంబంధించినటువంటి అనేక సందర్భాలలో అనేక సంఘటనలు జరుగుతున్నా, ఎంతోమంది ప్రజలు గాలిలో వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వం అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు అధిక స్పీడ్తో రావడం, పగలు రాత్రి తోలడం, వాళ్ళ నిద్రలేమితో అసలు లైసెన్స్ లేనటువంటి డ్రైవర్లు కొంతమంది డ్రైవ్ చేయడం, వీటన్నిటి వల్ల చేయనటువంటి తప్పుకి ఆ కుటుంబాల శిక్షకి గురవుతూ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రీతిలో దానికి అనుమతులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? మాకున్నటువంటి సమాచారం ప్రకారం పెరుమాళ్లపాడు నుంచి ఆ లారీ అధిక లోడుతో రావడం, దానివల్ల రాంగ్ రూట్లో వచ్చి ఈ ప్రమాదానికి దుర్ఘటనకి కారణం కావడం జరిగింది. ఇవి కోకొల్లలుగా జరుగుతున్నాయి ఈ జిల్లాలో. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. నిన్న ఈ మధ్యనే సోమశిల నుంచి నీళ్లు వదిలితే ఇరువురు రీచ్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లు మునిగిపోవడం జరిగింది. ఒక పక్క ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా పర్వాలేదు, మాకు అక్రమ దోపిడీ ఇసుక ఆధారంగానే బ్రతుకుతామనేటువంటి ఆలోచన చేస్తుంటే దానివల్ల ఈరోజు పాపం ఆ కుటుంబాల గోడు వర్ణనాతీతం, చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని 2 విషయాల మీద డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, వెంటనే కొత్తగా ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారికి ఈ జిల్లాలో జరిగేటువంటి అక్రమ రవాణాను గురించి, ఇసుక రవాణాను గురించి కానీ, గ్రావెల్ గురించి కానీ, ఇటువంటి ప్రమాదాల గురించి కానీ తెలుసుకోవడం పెద్ద పని కాదు. కాబట్టి ఎవరైతే వీటికి బాధ్యత వహిస్తున్నారో, ఎక్కడైతే ఇటువంటి అక్రమ మైనింగ్ జరుగుతుందో, ఎవరైతే ఇటువంటి అక్రమ ఇసుక వ్యాపారాలతో ప్రాణాలు తోడేస్తున్నారో వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే రేట్ ఏమో ఉచితం అని చెప్పి అధికంగా వసూలు చేయడం, రాత్రులు ఒక రేటు పెట్టి వసూలు చేయడం, అనధికారికంగా ఇసుకను తరలించడం, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలకి గండి కొట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరించి వేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటన. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, వెంటనే మీరు దీని మీద విచారణ చేయండి, దోషులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే రవీందర్ రెడ్డి ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్ బుజ్జయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మాకున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం డ్రైవర్ని మాత్రమే మీరు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తున్నాం, మిగతా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవడం లేదని అనిపిస్తుంది. దయచేసి ఎస్పీ గారిని, కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ గారిని రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాత వైఖరి లేకుండా పారదర్శకంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, చిన్న బిడ్డలు పాపం కొన్ని సంఘటనలు అయితే తండ్రి కోల్పోయినటువంటి బిడ్డలు, తల్లి లేనటువంటి బిడ్డలు, తండ్రి తల్లి ఇద్దరిని కోల్పోయినటువంటి సంఘటన హృదయాలను కలిచివేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెంటనే 25 లక్షల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు మరో 25 లక్షల రూపాయలు ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక్కొక్కరికి మరో 25 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పాపం ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో అసూలు బాశారో వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళులర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళు లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. కేసులు లీడ్గా ప్రయత్నం చేస్తున్నారు, డ్రైవర్ను కూడా మార్చేశాడు, మద్యం సేవించినప్పుడు డ్రైవర్ని కాకుండా వేరే డ్రైవర్ని. అందుకనే దీని మీద ఎస్పీ గారు పూర్తి స్థాయి విచారణ చేయడంలో కింద స్థాయి అధికారులు, పోలీసు అధికారులు ఏదైనా సరే దానిని పక్కకు మరల్చడానికి డ్రైవర్లను మార్చారని మీరు అంటున్నారు.
దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగడం పెద్ద పని కాదు. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా ఎక్కడి నుంచి ఈ వెహికల్ వచ్చిందనేటువంటి దానికి వాళ్ళు వచ్చినటువంటి దాంట్లో లీగల్ క్వారింగ్ ఉందా, ఇల్లీగల్గా వచ్చారా, స్టాక్ యార్డ్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా కనిపెట్టడం పెద్ద పని కాదు. ఎవరు తోలుకుంటూ వచ్చారనేది చూడడం కూడా పెద్ద పని కాదు. కాబట్టి ముందు ఆ రోడ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని ఎస్పీ గారు ఇమీడియట్గా సీజ్ చేయకపోతే వాటిని ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందు ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ని మీరు ప్రిజర్వ్ చేసుకోండి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజమైనటువంటి అమాయకులను పాపం శిక్షించడం కాకుండా నిజమైనటువంటి దోషులను గుర్తించండి, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీనిని నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం నీరుగార్చకుండా దీని మీద పారదర్శకంగా విచారణ చేసి మరొకసారి ఎవరు ఈ జిల్లాలో ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడినా దానికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.